కిరాయి ఇళ్ళలో ఉన్నప్పుడు అక్కడ పూజలు, వ్రతాలు, నోములు, హోమాలు చేసుకుంటే ఆ ఇంటి యజమానికి పోతుందా ఆ పుణ్యము, లేకపోతే చేసుకున్న వాళ్ళకి పోతుందా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. మనం ఎప్పటివరకు అయితే కిరాయి కడుతున్నామో అప్పటి వరకు అది మనదే కదండి ఇల్లు. కనుక మనం చేసుకున్నటువంటి పూజలకు, మనం చేసుకున్నటువంటి వ్రతాలకు, నోములకు, హోమాలకు అది ఆ ఫలితం కూడా మనకే దక్కుతుంది. ఎవరైతే వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పూజలు చేసుకుంటారో వాళ్ళకే దక్కుతుంది. యజమానికి ఎట్టి పరిస్థితుల్లో దక్కదు. అసలు దానికి సంబంధమే లేదు. ఎందుకంటే మనం కిరాయి చెల్లిస్తున్నాం కనుక అది మనదే కదా ఇల్లు. అది లీజుకి తీసుకున్నా కూడా, కిరాయికి తీసుకున్నా కూడా, ఏ రకంగా కూడా అది చెల్లిస్తున్నంత కాలం మనదే కనుక అక్కడ మనం పూజా కార్యక్రమాలు చేసుకుంటే ఫలితం కూడా మనకే దక్కుతుంది. ఎట్లాంటి అనుమానాలు పెట్టుకో.